హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ పులుసు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు చేసే వంటలన్నీ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నాను. టిఫిన్కి ఈరోజు ఉప్మా ఫ్రెండ్స్, బొంబాయి రవ్వ ఉప్మా. బొంబాయి రవ్వ ఉప్మా ఫ్రెండ్స్ టిఫిన్కి ఈరోజు. అన్నం కూడా అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా కూర వండటం ఉంది. గుడ్లు కూడా పొట్టు తీసి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా బెండకాయలు కోసుకుంటే కర్రీ అయితే రెడీ చేస్తాను ఫ్రెండ్స్. ఉప్మా తినే వాళ్ళకి ఉప్మా, గుడ్డు పాలు తినే వాళ్ళకి గుడ్డు పాలు, ఓట్స్ తినే వాళ్ళకి ఓట్స్ ఫ్రెండ్స్, జ్యూస్ తాగే వాళ్ళకి జ్యూస్, ఏదైతే అది చేసి పెట్టాలి. ఇప్పటికైతే ఈ పని అయింది ఫ్రెండ్స్. బెండకాయలు కట్ చేసుకుంటాను. చాలా లేతగా బాగున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళ బెండకాయలు. మా చిన్నప్పుడు అయితే కడిగేవాళ్ళు కూడా కాదు, గుడ్డతో తుడిసేవాళ్ళు. తుడిసి కట్ చేసి ఎండలో పెట్టి వేపేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ కడగకపోతే దాని మీద ఏం మందులు ఉన్నాయో ఏం ఇది ఉందో అనేసి అనుమానంతో సగం కడుగుతున్నాం ఫ్రెండ్స్. నేనైతే ముందుగా కడిగేసి తుడిసి కట్ చేస్తాను ఫ్రెండ్స్. శుభ్రంగా ఉండటం మంచిది కదా, ముందు అనుమానం లేకుండా ఉంటుంది. మనం కడిగి చేసుకున్నాం నీట్గాని. బయట హోటల్లో ఎలా చేస్తారో తెలియదు కానీ కమ్మగా తింటారు తెచ్చుకొని. మరి కొంచెం సైడ్ చేసి షుగర్ తింటానన్న వాళ్ళకి బ్రౌన్ షుగర్ వేసాను ఫ్రెండ్స్. పచ్చడితో తినే వాళ్ళకి ఇటు సైడ్ది, షుగర్తో తినే వాళ్ళకి ఇటు సైడ్ది, ఇలా డివైడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్. ఏది చేసుకోవాలన్నా మన చేతిలోనే ఉంది, చేసి పెట్టాలన్నా మన చేతిలోనే ఉంది కదా. మూత పెడితే షుగర్ అంతా కరిగిపోయి ఉప్మాలోకి మెల్ట్ అయిపోతుంది. అన్నీ కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఇదిగో ఇలా పొడుగ్గా ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు కూడా అలాగే 2 ముక్కలుగా కట్ చేశాను. బెండకాయ కూడా మరీ సన్నగా కాకుండా ఇలా కట్ చేసుకుంటే బాగుంటాయి. టమాటా అయితే కట్ చేసుకున్నాను. అదే పండుగ ఉన్నాయనుకో బాగా, ఈ కొంచెం హైబ్రిడ్ ఇలాగ ఉన్నంత మెత్తగా లేవు. చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. పులుసు కాబట్టి వారకానికి కొంచెం నానబెట్టాను, అంటే 2 పిక్కలు అయితే నానబెట్టాను. ఎందుకంటే టమాటాలు ఉన్నాయి కాబట్టి. ఈ పండు టమాటాలు అనుకోండి ఫ్రెండ్స్, ఈ చింతపండులోనే వేసి మొత్తం కలిపేసుకొని గుజ్జు తీసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. వేస్ట్ ఏం లేకుండా కూర ప్లెయిన్గా ఉంటుంది, చక్కగా ఏరుకోకుండా తినొచ్చు. బాగా పండి అయితే నేను అలాగే పిసికేసేదాన్ని ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ నూనెలో మగ్గ పెడతాను. ఉప్మా పక్కన పెట్టేసుకొని కూర స్టార్ట్ చేస్తాను. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు అయితే పోసాను. కొంచెం ఎక్కువ వాడేవాళ్ళు ఎక్కువ కూడా పోసుకోవచ్చు, పులుసు కదా బాగుంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసేసుకున్నాం. దీంట్లో తాలింపులు ఏమి వేయట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే పెద్దవాళ్ళు చేసినట్టు చేస్తున్నాను. వెనక ఏముండేవి కాదంట, ఇలాగే వేసుకొని చేసేవాళ్ళు చాలా బాగుండేవి. అన్నీ ఉండి మనం అన్నీ వేసినా కానీ సరిగ్గా బాగోట్లేదు. నేను అందుకే ఇలా వేస్తున్నాను. 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, పక్కన పెట్టాను వేస్తాను. 4 వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్, చిత్త కొట్టాను. ఈ పులుసుకి వెల్లుల్లిపాయ ఉల్లిపాయ బాగా రుచినిస్తాయి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకుంటా. ఇప్పుడు ఉల్లిపాయ బెండకాయ మగ్గటానికి ఇప్పుడు ఉల్లిపాయ మెత్తబడిపోతుంది. ఎక్కువ ఏగే పని లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే బెండకాయ కూడా ఏగాలి కదా. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసేస్తాను. పచ్చివాసన పోతే చాలు. కొంచెం పసుపు వేసుకున్నా ఫ్రెండ్స్. పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. మూత పెడితే జిగురు వచ్చింది ఫ్రెండ్స్. మూత పెట్టకుండానే ఇలా ఉడకనివ్వాలి. మూత పెట్టామంటే ఉడుకుతుందని చెప్పి బాగా జిగురు వచ్చేస్తాయి ఫ్రెండ్స్.
చూసారా జిగురు తక్కువ వచ్చింది, మూత పెట్టి ఎక్కువ జిగురు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈలోగా నేను టమాటాలు చింతపండు కూడా తీసేస్తాను. మెత్తగా తీసి జ్యూస్ తీసుకున్నామంటే పోసేసుకోవచ్చు, టమాటా తొక్కలు లేకుండా ఉంటుంది. బాగా ఇలా మెత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు టమాటాలు బాగా పండుకాయలు అయితే ఎక్కువసేపు ఇలాగా పిసకాల్సిన పని లేదు, కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ కనబడుతుంది. చూసారుగా జిగురు లేకుండా ఎలా వేగిందో. మూత పెడితే మాత్రం ఇంకా బంక అయిపోతాయి ముక్కలన్నీ, ఇలాగా డ్రైగా రావు. ఇలా ఉడికినప్పుడు కారం వేసేసుకోవాలి, ఎందుకంటే పులుసులో కూడా ఉడుకుతాయి కాబట్టి ముక్కలు. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. 1/2 కేజీ బెండకాయలు ఇవి, ఒక 5-6 కాయలు ముదిరిపోయినాయి. ఇది కలిపేసుకున్న తర్వాత చింతపండు టమాటా జ్యూస్ తీసుకున్నాను కదా, అది పోసేసుకొని మరగనిస్తే అయిపోతుంది కర్రీ. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా అయిపోద్ది, రుచిగా ఉంటుంది. వెనకాల అయితే అసలు తాలింపులు అంటే ఉట్టి ఎండుమిరపకాయలు కరివేపాకుతోనే తాలింపు వేసేవాళ్ళంట. నాకు తెలిసాక మా అమ్మగారు అయితే ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, కరివేపాకుతో వేసేది పప్పు. చాలా బాగుండేది, అసలు ఎన్ని సందులకు వాసన వచ్చేదో. జీలకర్ర వేసి పప్పు తాలింపు వేస్తే టమాటా పప్పు చాలా బాగుండేది, నాకు చాలా ఇష్టం. ఇప్పుడు టమాటా జ్యూస్ పోసేద్దాం. కమ్మట వాసన వస్తుంది, కారం కలపంగా. మసాలా కారం అంటే ఇంట్లో పట్టింది కదా, ఏమీ లేకుండా ఉన్న కూరలే చాలా బాగుంటాయండి. టిఫిన్కి అయితే పాలు కాస్తున్నాను, ఒక బెల్లం ముక్క వేసాను. గుడ్డు పాలు తాగే వాళ్ళకి పాలు. ఇలాగా పిప్ అంతా పక్కన పెట్టేసుకొని దీంట్లో చేయి అడ్డం పెట్టి మనం పోసుకోవాలి బెండకాయ పులుసు. ఇప్పుడు దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని మరగనిద్దాం. మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది. దీంట్లో గుడ్లు కూడా వేసుకోవచ్చు, రొయ్యలు కూడా వేసుకోవచ్చు. రొయ్యలు వేసేది ఏంటంటే మన బెండకాయలు వేగినప్పుడే రొయ్యలు కూడా ముందుగానే ఉల్లిపాయలతో పాటు వేపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరుగుతాం. ఉప్మా సర్వ్ చేశాను. కొత్తిమీర కూడా కడుక్కున్నానండి, వర్షాలు పడుతున్నాయి కదా, బాగా మట్టిగా ఉన్నాయి. బాగా 2-3 సార్లు కడుక్కోవాలి. అలా పులుసు కూడా ఎంతవరకు ఉడికిందో చూద్దాం. దగ్గరికి వచ్చేసిందండి, ఇంకా అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర తరిగేసేస్తే ఆపేసుకోవటమే. ఒకసారి మూత తీసి చూద్దామండి. కొత్తిమీర శుభ్రంగా చేతిలో పట్టుకున్నాను, చూసారా. ఇంక ఇలా వేసేయటమే. కూర అంతా చక్కగా ఉడికిపోయింది. పులుసు అంత పలసగా లేదు, అంత చిక్కగా లేదు, ఇలాగుంటే చాలా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నేను రోజు ఏది చేస్తాను అదే పెడుతున్నాను కదా, నా రొటీన్గా ఏ రోజు ఏం చేస్తానో అది మీ ముందుకు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఈరోజు అయితే బెండకాయ పులుసు నేను చేసినవన్నీ పెట్టాను. ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా మీ ఊరు పెడితే ఇంకా సంతోషిస్తాను. ఏ ఊరు నుంచి ఎంతమంది చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది కదా. ఇంతే ఫ్రెండ్స్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. క్యారేజ్ కట్టేస్తే అయిపోతుంది పని.